హలో స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకునేది అనలిటికల్ స్కిల్స్. సో మనకి లాస్ట్ క్లాస్లో సెకండ్ యూనిట్ స్టార్ట్ చేసుకున్నాము. సెకండ్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ వచ్చి మనకి సీక్వెన్సెస్ అండ్ సిరీస్ అని చెప్పి స్టార్ట్ చేసాం. సో సీక్వెన్సెస్ అండ్ సిరీస్లో మనకి 6 మోడల్స్ ఉంటాయని మనం చెప్పుకున్నాము. సో ఆ 6 మోడల్స్ ఏంటో మనకి తెలుసు. ఒకసారి మళ్ళీ నేను మీకు 6 మోడల్స్ని కూడా నేను మీకు చూపిస్తాను. సో దాంట్లో మనం 2 టాపిక్స్ మాత్రమే మనం డిస్కస్ చేసుకున్నాము. రిమైనింగ్ టాపిక్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్, థర్డ్ వన్ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ కాంబినేషన్స్, నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ ఈజ్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్, అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ డిక్రీజింగ్ సీక్వెన్స్, అండ్ సిక్స్త్ వన్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ సిరీస్, లేదా దాన్ని ఇంకా ఎలా చదవచ్చు మనం ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ సీక్వెన్సెస్గా మనం చూడొచ్చు. సో మనకి స్టార్టింగ్ మనకి ఫస్ట్ మోడల్ ఏంటి, స్క్వేర్స్ కదా. స్క్వేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాము, అలాగే క్యూబ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాము. క్యూబ్స్లో నేను మీకు ఒక హోంవర్క్ ఇవ్వడం జరిగింది. సో మీరు అది చేశారా లేదా అన్నది మీకే తెలియాలి, బట్ నేనైతే చెప్తాను ఇప్పుడు. సో మనకి ఇచ్చిన సిరీస్ ఏంటండి, 2, 9, 28, 65, 126 అండ్ 217. సో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, వాట్ ఈజ్ నెక్స్ట్ సిరీస్ కదా. సో వాట్ ఈజ్ నెక్స్ట్ సిరీస్, సో మనం దీనికి ఇది క్యూబ్స్ కదా మనం చూసేది. సో చూద్దాం. 2 ఉంది ఫస్ట్, 2, 9, 28. సో ఫస్ట్ 2 ఎలా వచ్చిందో ఫైండ్ అవుట్ చేద్దాం. 1 స్క్వేర్ అయితే మనకి 2 రాదు, కాబట్టి 1 స్క్వేర్ కాదు. మనం చేసేది ఏంటి, క్యూబ్స్ కదా. 1 క్యూబ్, రైట్. సో 1 క్యూబ్, 1 క్యూబ్ అయితే మనకి ఏమొస్తుంది, 1 వస్తుంది. సో మనకి ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది, 2. సో దీనికి ప్లస్ 1 యాడ్ చేస్తే ఎంత అవుతుందండి, 2 అవుతుంది కదా. 1 క్యూబ్ ప్లస్ 1 అంటే మనకి 2. నెక్స్ట్ 9కి చూద్దాం. 9 ఎలా అవుతుంది, 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే ఎంత వస్తుందమ్మా, 8 ప్లస్ 1 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, ప్లస్ 1 అంటే 9. నెక్స్ట్ 28కి చూద్దాం. 28 అంటే 3 క్యూబ్. క్యూబ్స్లో కదా వెళ్తాం మనం. సిరీస్ చూడండి, 1 క్యూబ్, 2 క్యూబ్. సో 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్ చూస్తున్నాం. నెక్స్ట్ ఎంత ఎలిమెంట్ కలుపుతున్నాం మనం, ప్లస్ 1. అంటే చూడండి దీని ఫార్ములా ఎక్స్ క్యూబ్ ప్లస్ 1. అంటే ఎక్స్ మీన్స్ ఇవి 28, 65, 126 అండ్ 217 ఈజ్ ఎక్స్ ప్లేస్లో మనం రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఈ నెంబర్ వస్తుంది అన్నమాట. అంటే ఎక్స్ క్యూబ్ అంటే మనకి ఎక్స్ అంటే 1 అనే ఎలిమెంట్ తీసుకుంటేనే ఇది వచ్చింది. నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో మళ్ళీ మనం 2 అనే ఎలిమెంట్ తీసుకుంటే ఇది వస్తుంది. అంటే ఈ 2 క్యూబ్ ప్లస్ 1 అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 కదా మనం తీసుకున్న ఫార్ములా. సో ఇక్కడ ఏంటి, 2 క్యూబ్ ప్లస్ 1 తీసుకుంటే మనకి 9 వస్తుంది. అలాగే 3 క్యూబ్ ప్లస్ 1 ఈ ఫార్ములా ప్రకారం చూస్తే ఏమవుతుంది, 3 క్యూబ్ ప్లస్ 1 అంటే 3 క్యూబ్ అంటే ఎంతమ్మా, 27 కదా. 27 ప్లస్ 1 అంటే 28. నెక్స్ట్ 65 ఉండింది. 65 అంటే మనకి సిరీస్లో వెళ్దాం. ఆర్డర్లో వెళ్తే ఏమవుతుంది, 4 క్యూబ్ ప్లస్ 1 అంటే 4 క్యూబ్ అంటే ఎంత వస్తుందమ్మా, 64 ప్లస్ 1 అంటే మనకి 65, రైట్. నెక్స్ట్ 126 ఉంది కదా. 126 అంటే 5 క్యూబ్ ప్లస్ 1. 5 క్యూబ్, 5 5 ఎంత, 25 5 ఎంత, 125 ప్లస్ 1 ఈక్వల్ టు 126. అండ్ నెక్స్ట్ 6 క్యూబ్ ప్లస్ 1. 6 క్యూబ్ ప్లస్ 1 అంటే ఎంత వస్తుందమ్మా, 6 క్యూబ్ అంటే 216 ప్లస్ 1 అంటే 217. సో ఇక్కడ మనకి నెక్స్ట్ సిరీస్ కావాలి. మనకి వాట్ ఈజ్ నెక్స్ట్ సిరీస్ అనే కదా అడిగాడు. సో ఈ ఆర్డర్లో మనం చూస్తే 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్ అండ్ 4 క్యూబ్, 5 క్యూబ్, 6 క్యూబ్. సో మనకి ఆర్డర్లో వెళ్తుంది కాబట్టి ఇప్పుడు ఏమొస్తుంది మనకి, 7 క్యూబ్ ప్లస్ 1. 7 క్యూబ్ ప్లస్ 1 అంటే ఎంతమ్మా, 343 ప్లస్ 1 ఈక్వల్ టు 344. సో మన సిరీస్ ఏంటి, 344. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మోడల్ వచ్చి మనకి స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ కాంబినేషన్స్. సో స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ కాంబినేషన్లో మనం ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం ఏంటంటే 1, 4, 27, 16,
125, నెక్స్ట్ 36 అండ్ వాట్ ఈజ్ నెక్స్ట్. సో మనకి ఇచ్చిన సిరీస్ ఇది. ఇక్కడ మనకేంటి క్యూబ్స్ స్క్వేర్స్ కాంబినేషన్స్, క్యూబ్స్ స్క్వేర్స్ కాంబినేషన్స్ కదా మనకి ఇది. సో ఫస్ట్ ఇది చూడండి, 1 పక్కన పెడదాం. ఫస్ట్ క్యూబ్ స్క్వేర్స్ కాబట్టి 1ని మనం స్క్వేర్స్ చేసినా క్యూబ్స్ చేసినా మనకి 1 వస్తుంది. కాబట్టి మనం ఇది డిసైడ్ చేయలేము, వాట్ ఈజ్ క్యూబ్ ఆర్ స్క్వేర్ అనేది మనం డిసైడ్ చేయలేము. సో నెక్స్ట్ సిరీస్ చూద్దాం. నెక్స్ట్ సిరీస్ ఏంటి, 4 అంటే మనకి స్క్వేర్స్ కదా, క్యూబ్స్ స్క్వేర్స్ కదా. సో మనకి 4 రావాలంటే ఏం చేయొచ్చు, 2 స్క్వేర్ వేయచ్చు. ఓకే, 2 స్క్వేర్. మనకి ఇప్పుడు ఇక్కడ 27 ఉంది. సో 27 ఉంది కాబట్టి 27 అంటే క్యూబ్ చేస్తే వస్తుందా స్క్వేర్ చేస్తే వస్తుందా అంటే మనకి 3 క్యూబ్. ఓకే, 3 క్యూబ్ అంటే ఏంటండి, 3 ఇంటూ 3 ఇంటూ 3. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంత డీటెయిల్డ్గా చెప్పడానికి కారణం, సిబిజెడ్ బిఏ బీకామ్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ క్యూబ్స్ స్క్వేర్స్ ఇవి ఎలా వచ్చాయి అనేది వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను ఇది చెప్తున్నాను. సో 3 క్యూబ్ అంటే ఇలా వేసుకోవాలి. 2 స్క్వేర్ కాబట్టి 2 ఇంటూ 2 అంటే 2ని 2 టైమ్స్ మల్టిపుల్ చేయాలి. ఓకే, అంటే 2 2 = 4 వచ్చింది కదండి, 4. నెక్స్ట్ ఇదేంటి మనకి 3 క్యూబ్. 3 క్యూబ్ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3. ఓకే, 3 ఇంటూ 3 ఇంటూ 3 అని వేసుకున్నాం. ఇప్పుడు ఏంటి, 3 3 = 9 మల్టిపుల్ ఇంటూ 3. 9 3 = ఎంతమ్మా, 27 వచ్చిందా. ఇదిగోండి 27 వచ్చిందా. ఇప్పుడు మనకి 1 అనేది మనకి స్క్వేర్స్ ఆర్ క్యూబ్స్ ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా. స్క్వేర్ క్యూబ్ వచ్చిందంటే మనకి ఫస్ట్ 1 ఏమవుతుంది, 1 క్యూబ్ అవుతుంది. 1 క్యూబ్, 2 స్క్వేర్, 3 క్యూబ్ అండ్ ఇక్కడ ఏమొస్తుందమ్మా, 4 స్క్వేర్. స్క్వేర్స్ క్యూబ్స్ కాంబినేషన్ ఇప్పుడు మనం చేసేది కాబట్టి క్యూబ్ స్క్వేర్ క్యూబ్ స్క్వేర్ కదా. అంటే 4 4 = ఎంత అవుతుందమ్మా, 16. నెక్స్ట్ ఏమొస్తుంది, 5 క్యూబ్. 5 క్యూబ్ అంటే ఎలా వేసుకోవాలని చెప్పుకున్నాం మనం, 5 ఇంటూ 5 ఇంటూ 5 అంటే 125. 5 5 = 25, 25 5 ఎంత అవుతుంది, 125 అవుతుంది. ఓకేనా, అర్థమైంది ఇది. నెక్స్ట్ ఇప్పుడు ఇదేంటి, ఏంటమ్మది 6 స్క్వేర్ అంటే 6 6 ఎంతమ్మా, 36. 6 6 ఎంత వచ్చింది, 36 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం రావాలి మనకి, ఇక్కడ మనకు కావాల్సింది క్వశ్చన్ మార్క్ ప్లేస్లోది కావాలి. క్వశ్చన్ మార్క్ ప్లేస్లోది కావాలి కాబట్టే ముందు ఇవన్నీ కూడా మనకి ఒక ఆర్డర్లో వస్తాయి. అలా వస్తేనే మనం ఇది క్వశ్చన్ మార్క్ ఏంటా అనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీ అవుతుంది. సో 1 క్యూబ్, 2 స్క్వేర్, 3 క్యూబ్, 4 స్క్వేర్, 5 క్యూబ్, 6 స్క్వేర్. నెక్స్ట్ సిరీస్ వచ్చి మనకి 7 క్యూబ్ అంటే 7 ఇంటూ 7 ఇంటూ 7. 7 7 = 49. 49 అంటే 49 7s ఎంత, 343. ఓకే, మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ మనకు వాడు అడిగిన సిరీస్ ఏమొస్తుంది, ఆన్సర్ ఇది. ఓకే, థర్డ్ మోడల్ అర్థమైందని అనుకుంటున్నాను. స్క్వేర్స్ క్యూబ్స్ కాంబినేషన్స్ ఇచ్చినప్పుడు ఇలా ఉంటుంది. ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉంటే ఫర్దర్గా చెప్పుకుందాము. నెక్స్ట్ మనకి 4th మోడల్. మోడల్ 4 ఏంటమ్మా, ఇంక్రీజింగ్ సీక్వెన్స్. సో ఇంక్రీజింగ్ సీక్వెన్స్లో మనకి 2 ఉంటాయి. ఇంక్రీజింగ్ సీక్వెన్స్లో మనకి 2 ఉంటాయి. ఫస్ట్ వన్ నార్మల్ ఇంక్రీజింగ్ అండ్ సెకండ్ వన్ వచ్చి హైలీ ఇంక్రీజింగ్. సో మనకి నార్మల్ ఇంక్రీజింగ్ అని ఒకటి, హైలీ ఇంక్రీజింగ్ అని ఒకటి ఉంటాయి. సో ఈ రెండింటిని ఎలా మనకి తెలుస్తుంది అంటే, మనం ఒక సిరీస్ ఇస్తే దాన్ని బట్టి వాటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుందో ఆ డిఫరెన్స్ని బట్టి మనం నార్మల్ ఆర్ హైలీ అనేది మనకి ఫైండ్ అవుట్ చేయడానికి తెలుస్తుంది. ఫస్ట్ ప్రాబ్లం 4 7
12, 19, 28. అండ్ వాట్ ఈజ్ నెక్స్ట్? సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ చూడాలి. అంటే ఇది మనకి ఎలా ఉంది? ఇంక్రీజింగ్ సీక్వెన్స్ కదా. చూడండి, మనకి 4, 7 అంటే ఇంక్రీజ్ అవుతుంది కదా, మనకి డిక్రీజ్ అవ్వట్లేదు, అంటే కిందకి పోవట్లేదు, పైకి వెళ్తూ ఉంది మనకి. 4, 7, 12, 19, 28. అండ్ మనకి నెక్స్ట్ సిరీస్ కూడా ఏమవుతుంది? 28 కన్నా మనకి పెద్దదే వస్తుంది. అంటే మనం చూసేది ఏంటి? ఇంక్రీజింగ్ సీక్వెన్స్ కాబట్టి పెద్ద సంఖ్య వస్తుంది, ఇక్కడ హైలీ నెంబరే వస్తుంది కదా. సో ఇక్కడ మనకి ఓకే, అంతవరకు అర్థమైంది. ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఫస్ట్ అయితే మనకు అర్థమైంది. ఎలా అంటే 4, 7, 12, 19, 28 ఉంది కాబట్టి మనకి ఇది ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని అర్థమైంది. ఇప్పుడు మరి నార్మల్ ఇంక్రీజింగ్ ఆర్ హైలీ ఇంక్రీజింగ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? ఎలా తెలుస్తుంది అంటే, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 3 ఉంది. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉండింది? 5. ఓకే, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 5, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 7. అలా మనకి ఇది బిలో 10 ఆర్ బిలో 20 అలా ఉంటే మనకి ఇది నార్మల్ ఇంక్రీజింగ్. అట్ ద సేమ్ టైం నార్మల్ ఇంక్రీజింగ్ ఎప్పుడూ కూడా ప్లస్ చేస్తే చాలు. నార్మల్ ఇంక్రీజింగ్ ప్లస్ చేస్తే చాలు, ఎడిషన్ చేస్తే చాలు. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఏమర్థమైంది? ఇది నార్మల్ ఇంక్రీజింగ్ అని అర్థమైంది కదా. సో నార్మల్ ఇంక్రీజింగ్ కాబట్టి ఏం చేయొచ్చు? ఎడిషన్ చేస్తే చాలు. అంటే ఈ నెంబర్కి సమ్ ఎలిమెంట్ని ఎడిషన్ చేస్తే ఈ ఎలిమెంట్ వచ్చేస్తుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ హైలీ ఇంక్రీజింగ్ అంటే మనకి మల్టిప్లికేషన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్. అంటే మల్టిప్లికేషన్తో పాటు ఎడిషన్ అన్నా చేయాలి, లేదా సబ్ట్రాక్షన్ అన్నా చేయాలి. అలా చేస్తే మనకి సిరీస్ వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇదేంటి? నార్మల్ ఇంక్రీజింగ్ అని మనకు అర్థమైంది కదా. ఈజీగా మనకి నార్మల్ ఇంక్రీజింగ్ అని అర్థమైంది. సో నార్మల్ ఇంక్రీజ్ కాబట్టి మనం ఏం చేయొచ్చు? ఓన్లీ ఎడిషన్ చేస్తే చాలు. అంటే ఈ నెంబర్కి ఎంత ఎడిషన్ చేస్తే ఎంత వస్తుంది? మనకి ఎంత వస్తుందమ్మా? ఈ నెంబర్కి +3 చేస్తే ఈ నెంబర్ వచ్చింది, అంతే కదా. 4 + 3 అంటే ఎంతమ్మా? 7 కదా, 7 వచ్చింది. సో దీనికి మధ్య డిఫరెన్స్ ఎంత అని చెప్పుకున్నాము? 5. సో దీనికి ఎంత కలిపితే 12 వస్తుంది? ఎంత ఎడిషన్ చేస్తే మనకి 12 వస్తుంది? +5. ఎడిషన్ ఎప్పుడు మర్చిపోకూడదు. నార్మల్ అని మనకి ఎప్పుడైతే అర్థమైందో దెన్ ఇమీడియట్లీ సమ్ ఎలిమెంట్ మనం ఎడిషన్ చేస్తే ఈ ఎలిమెంట్ వస్తుంది అని మనకి వెంటనే గుర్తుండాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు చూడాలి. ఇక్కడతో అయిపోయిందండి, 12 వచ్చేసింది. సో దీనికి ఎంత కలిపితే 19 వస్తుందమ్మా? ఎడిషన్ 7. సో ఎడిషన్ 7. సో 7 కదా మనం కలపాలి 12కి. 9, 1, 19. ఓకే, దెన్ ఇది చూద్దాం. ఇది ఎంత కలపాలి? దీనికి మధ్య ఎంత ఉంది డిఫరెన్స్? ఎంత కలిపితే వస్తుంది అంటే మనకి ఎడిషన్ 9, రైట్. ఎడిషన్ 9 అంటే 19కి +19 చేయాలి. 19 చేస్తే ఎంత వస్తుంది? 28. ఓకే, ఇప్పుడు దీనికి మనకు తెలియదు కదా, దీనికి తెలియదు. ఎంత కలిపితే ఇది వస్తుంది మనకి నెక్స్ట్ సిరీస్? అసలు ఎంత కలపాలని ఇవంటే తెలిసిపోయిందండి. 7 ఉంది కాబట్టి 3 చేస్తే 4కి 3 కలిపితే 7 వచ్చేసింది. ఇక్కడ 12 ఉంది కాబట్టి 7కి 5 చేస్తే 12 వచ్చేస్తుంది. ఇక్కడ వరకు మనకు అర్థమైపోయింది, ఇక్కడ వరకు చేసేసాం. సో మరి ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ ఇచ్చిన ప్లేస్లో ఎంత చేస్తే వస్తుందని తెలుస్తుంది? తెలీదు. కాబట్టి మనకి ఈ కింద చూసుకోవాలి. ఎడిషన్ చేసినటువంటి ఎలిమెంట్స్ నార్మల్ నెంబర్సా, న్యాచురల్ నెంబర్సా, లేదంటే ప్రైమ్ నెంబర్సా, లేదంటే ఆడ్ ఆర్ ఈవెన్ నెంబర్స్ అనేది మనం ఫస్ట్ చూడాలి. ఇవేంటండి? ఏమున్నాయి? 3, 5, 7, 9. సో ఇవేంటి మనకి? ఆడ్ నెంబర్స్, రైట్. ఆడ్ నెంబర్స్ అంటే ఏంటమ్మా తెలుగు మీడియం? బేసి సంఖ్యలు. సో 9 తర్వాత మనకి ఆడ్ నెంబర్ ఏమొస్తుంది? 11 వస్తుంది. సో మనకి 28కి నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఇదే కదండి. నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏంటి? 11. 11ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 39. ఓకే, క్లియర్, అర్థమైందమ్మా. సో ఎంత యాడ్ చేస్తున్నాము, ఆ యాడ్ చేసిన ఎలిమెంట్స్ న్యాచురల్ నెంబర్సా, ఇంటీజర్సా, ప్రైమ్ నెంబర్సా, ఆడ్ నెంబర్సా ఆర్ ఈవెన్ నెంబర్సా
అనేవి మనం చూసుకుంటే మనకి ఇక్కడ ఉన్నది డెఫినెట్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే, క్లియర్? ఇది అర్థమైందమ్మా? ఓకే, దెన్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం 1, 6, 15. సో ఇది మనకి ఇంక్రీజ్ అవుతుందా లేదా, మనం చూసేది ఇంక్రీజింగ్ సీక్వెన్స్ కాబట్టి ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ మనకు అర్థమైపోతుంది. సో ఇంక్రీజింగ్లోనే ఉందండి. 1, 6, 15, 28, 45 అండ్ 66. సో వాట్ ఈజ్ నెక్స్ట్? సో ఇదండి మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఇంక్రీజింగ్ అని అర్థమవుతుంది కదా, ఇంక్రీజింగే అర్థమైంది. దాన్ని ఇది నార్మల్ ఆర్ నార్మల్ ఇంక్రీజింగా, హైలీ ఇంక్రీజింగా? నార్మల్ ఇంక్రీజింగా, హైలీ ఇంక్రీజింగా? ఇది ఏమని తెలుసు మనకి? ఇంక్రీజింగ్ సీక్వెన్స్. మనం చేసేది ఇంక్రీజింగ్ సీక్వెన్స్. ఇంక్రీజింగ్ సీక్వెన్స్లో ఎన్ని ఉంటాయని చెప్పుకున్నాం మనం? నార్మల్ ఇంక్రీజింగ్ అండ్ హైలీ ఇంక్రీజింగ్. ఓకే, సో ఇప్పుడు దీనికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉండింది? 5. నెక్స్ట్ దీనికి 6 అండ్ 15 బిట్వీన్ డిఫరెన్స్. వాట్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ 6 అండ్ 15? ఎంతమ్మా? 9. సో 9. సో మనకి 5, 9, 13, 17 అలా ఉంది కాబట్టి ఇది నార్మల్ ఇంక్రీజింగ్, రైట్? ఇది ఏంటమ్మా మనకి? నార్మల్ ఇంక్రీజింగ్. మనకు అర్థమైపోయింది. సో నార్మల్ ఇంక్రీజింగ్ అంటే ఏం చేసుకోవాలి? ఎడిషన్ చేసుకోవాలి. నార్మల్ ఇంక్రీజింగ్ అంటే ఏం చేసుకోవాలి? ఎడిషన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఏంటి, దీనికి ఎంత కలిపి ఇది వస్తుందమ్మా? చూడండి, 5. సో దీనికి 5 కలిపితే 6 వచ్చింది. నెక్స్ట్ దీనికి చూడండి, 6, 15. 6కి నెంబర్ ఎంత యాడ్ చేస్తే మనకి 15 వస్తుంది? +9. ప్లస్ మర్చిపోకూడదు, ఎందుకంటే ఇది ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని మనకు తెలుసు. ఇంక్రీజింగ్ సీక్వెన్స్లో నార్మల్ ఇంక్రీజింగ్ అని తెలుసు. నార్మల్ ఇంక్రీజింగ్ అయితే ఎడిషన్ చేయాలని కూడా మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ మనం గుర్తు మర్చిపోకూడదు, సింబల్ అనేది మనం మర్చిపోకూడదు. ఓకే, నెక్స్ట్ 15, 28 డిఫరెంట్ ఎంత యాడ్ చేస్తే వస్తుంది? 13. ఓకే, నెక్స్ట్ దీనికి డిఫరెన్స్ +17. సో దీనికి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా? +21. అంతేనా? 21ఏనా? ఒకసారి చూడండి, 45కి 21ని యాడ్ చేస్తే 6 ఎస్ ఎంత వచ్చింది? 66 వచ్చేసింది. ఓకే, సో మరి నెక్స్ట్ ఎలా? ఇందాకంటే చెప్పుకున్నాము ఆడ్ నెంబర్స్ అని. మరి ఇదేలా? 5, 19, 13, 17, 21. కొంచెం కష్టంగా ఉంది కదా తెలియడం. కాబట్టి ఇప్పుడు చూద్దాం, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 9. 5కి 9కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందమ్మా? 4. అంతే కదా? 5కి +4ని యాడ్ చేస్తే 9. అమ్మో, ఇది కూడా చేయాలా మేడం అంటే చెయ్యాలి. ఓకే, నెక్స్ట్ 9కి 13కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉండింది? 4. నెక్స్ట్ దీనికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉండిందమ్మా? 4. దీనికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉండింది? 4. సో మనకి నెక్స్ట్ వచ్చేది కూడా దీనికి 21కి +4ని యాడ్ చేసామనుకోండి, అంతే కదా? 21, 4 అంటే 25. అమ్మయ్య. సో ఇక్కడ సిరీస్ ఎంత వస్తుంది? 25. అంటే ఈ 25 దేనికి యాడ్ చేయాలి? దీనికి యాడ్ చేయాలి. ఓకే, దీనికి యాడ్ చేయాలి. అంటే 66కి 25ని మనం యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 11. 6, 5, 11. ఇంకా ఒకటి ఉంది, ఒకటి నెత్తి మీద వేసుకోవాలి కదా. ఓకే, వేసేసుకున్నాము. నెక్స్ట్ 7 + 2. 7 + 2 అంటే 9. సో మనకి కావాల్సిన సిరీస్ ఎంతమ్మా? 91. ఓకే, క్లియర్? ఇక్కడ మనకు అర్థం కాకపోతే వీటి మధ్య డిఫరెన్స్ కూడా మనం తెలుసుకోవాలి. దీనికి అర్థమైంది, 1కి 5 కలిపితే 6 వచ్చింది, 6కి 9 కలిపితే 15 వచ్చింది, 15కి 13 కలిపితే 28 వచ్చింది. అట్లా మనం చేసాం. కానీ మనం ముందు ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఇవి బేసి సంఖ్యలు కాబట్టి నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏంటనేది చూసుకుని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసాం. బట్ ఇక్కడ అలా కాదు, ఇక్కడ ఏంటి, న్యాచురల్ నెంబర్స్ అన్నీ కలిపేసి ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి? సో ఇప్పుడు ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ చూసుకోవాలి. దీనికి 4 కలిపితే 9 వచ్చింది, 9కి 4 కలిపితే 13, 13 + 4 17, 17 + 4 21, 21 + 4 25.
సో ఈ 25కి 66ని యాడ్ చేస్తే మనకు కావాల్సిన నెంబర్ వచ్చేస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. 6, 11, 21, 36, 56. సో నెక్స్ట్ నెంబర్ మనకి కావాలి. సో దిస్ ఈజ్ ది ఇంక్రీజింగ్ సీక్వెన్స్, వి నో దట్. సో ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఓకే, బాగానే ఉండింది. ఇంక్రీజింగ్ సీక్వెన్స్లో మనకి తెలిసినట్లుగా ఏంటమ్మా ఇది ఇంక్రీజింగ్, ఎస్, ఇంక్రీజింగ్ సీక్వెన్స్లో మనకి రెండు ఉంటాయి కదా. ఏంటి? ఒకటి నార్మల్ ఇంక్రీజింగ్ అండ్ సెకండ్ వన్ హైలీ ఇంక్రీజింగ్. ఎందుకు మేడం ఇన్నిసార్లు చెప్తున్నారు? మనం మర్చిపోకూడదు. మనం మర్చిపోతే ఎక్కడికో వెళ్ళిపోతాయి ప్రాబ్లమ్స్. సో ఓకే దెన్, ఓకే ఫైన్. 6, 11, 21, 36 and 56. అండ్ వాట్ ఈస్ నెక్స్ట్ సిరీస్? సో చూద్దాం. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అంటే ఎంత ఉందమ్మా? 6, 11 వచ్చేసింది. 11 అంటే మధ్య డిఫరెన్స్ 5 ఉంది. సో దీనికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందమ్మా? 11, 21 అంటే ఈజీగా తెలుస్తుంది మనకి, 10 డిఫరెన్స్. నెక్స్ట్ దీనికి మధ్య డిఫరెన్స్ 15 డిఫరెన్స్. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండ్ నార్మల్ నెంబర్ కాబట్టి మనకి నార్మల్ ఇంక్రీజింగ్, రైట్? ఓకే, మనం ఫైండ్ అవుట్ చేసేసాం నార్మల్ ఇంక్రీజింగ్. సో ఈ నార్మల్ ఇంక్రీజింగ్కి మనం ఎడిషన్ చేస్తే చాలు కదా. ఎడిషన్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఎలిమెంట్కి సమ్ ఎలిమెంట్ని ఎడిషన్ చేస్తే నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేస్తుంది. ఓకే, 6 + 5 = 11 అంటే దీనికి ఎంతమ్మా? 5. దీనికి ఎంతమ్మా? 10. దీనికి ఎంత? 15. అండ్ దీనికి ఎంత? 20. మరి ఇది ఎలా మేడం? దీన్ని ఎలా చూస్తాం? ఇందాక ఆడ్ నెంబర్స్ చూసాము, నెక్స్ట్ ప్రాబ్లం ఏమో ఆడ్ అని తెలీదు, నార్మల్ నెంబర్స్ కాబట్టి దానికి మధ్య డిఫరెన్స్ చూసాము. సో దీనికి మధ్య డిఫరెన్స్ చూడాలా? అవసరం లేదండి. దీనికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. 5, 10, 15, 20 అంటే మనకి ఇది 5th టేబుల్ డివిజిబుల్. సో మనకి 5th టేబుల్ డివిజిబుల్ అవుతుంది కాబట్టి 5, 10, 15, 20. అదర్ నెంబర్ మనకి ఏమొస్తుంది? డివిజిబుల్ ఇన్ 5 కాబట్టి 25. అంటే ఏంటమ్మా? అంటే ఏంటి? 56కి 25ని యాడ్ చేస్తే మనకు వచ్చే నెంబర్ ఏమిటి? 56కి 81. ఓకే, 81 అంటే ఇక్కడ మనం ఇంక్రీజింగ్ సీక్వెన్స్లోనే మనకి ఎన్ని వచ్చాయి? మనకి పాయింట్స్ 3 వచ్చాయి. ఫస్ట్ది ఫస్ట్ ఆడ్ నెంబర్ చూసాము. నెక్స్ట్ వచ్చి ఆడ్ నెంబర్ కాదు, న్యాచురల్ నెంబర్సే కాబట్టి దాన్ని డిఫరెన్స్ చూసాము. తర్వాత మనకి ఏ నెంబర్లో డివిజిబుల్ అవుతుందో ఆ నెంబర్ నెక్స్ట్ సిరీస్ వేసుకుంటే మనకి కావాల్సిన నెంబర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనమ్మా? ఓకే, గుడ్. ఓకే దెన్ నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం 3, 7, 15 and what is next? And 63 and 127. ఓకే, ప్రాబ్లం మనకి అర్థమైందమ్మా? 3 ఏదో మిస్టేక్. ఓకే, 3, 7, 15 ఇక్కడ మనకి తెలీదు. 63 and 127. సో ఇది కూడా మనకి ఇంక్రీజింగ్ సీక్వెన్సే. ఇదిగోండి ఫస్ట్ కాస్త మనం రాయట్లేదు, మీకు తిట్టుకుంటున్నారు. ఇది కూడా ఇంక్రీజింగే. ఇంక్రీజింగ్లో మనకి రెండు తెలుసు, నార్మల్ అండ్ హైలీ ఇంక్రీజింగ్. సో వాట్ ఈజ్ నెక్స్ట్? సో చూడండి, దీనికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 4. దీనికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? ఓకే, ఇప్పుడు ఏంటి? 63 and 127. సో 127కి దీనికి మధ్య డిఫరెన్స్ చాలా ఉందండి. ఎంత ఉందండి? 64. 64 అంటే మనకి ఇది హైలీ ఇంక్రీజింగ్. ఇది మనకి ఏంటని తెలుసు? హైలీ ఇంక్రీజింగ్ ఇది మనకి, రైట్? హైలీ ఇంక్రీజింగ్ కాబట్టి మనకి ఏం తెలుసు? మల్టిప్లికేషన్ అండ్ ఎడిషన్, సబ్ట్రాక్షన్. అంటే ఇక్కడ మనకి సమ్ ఎలిమెంట్ ఇంటూ అంటే ఇక్కడ మనం ఈ ఎలిమెంట్ అనుకుందాం. ఓకే, సమ్ ఎక్స్ + 1 అంటే ఈ ఫస్ట్ ఎక్స్ మనకి ఇచ్చిన సిరీస్లో నెంబర్,
ఈ ఎక్స్ ఏంటో మనకి తెలియదు. ఓకే, +1 యాడ్ చేయాలి, అప్పుడు మనకి ఈ సిరీస్ వస్తుంది. 3 ఉంది కదా ఇక్కడ, 3ని తీసుకుందాం. 3 × 2 అంటే ఎంతమ్మా 6. ఈ 6కి ఎంత యాడ్ చేస్తే 7 వస్తుంది? +1 యాడ్ చేస్తే 7 వస్తుంది. అంటే ఏంటి? +1. ఓకే, క్లియర్. ఫస్ట్ సిరీస్కి సమ్ ఎలిమెంట్ని మల్టిప్లికేషన్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్కి ప్లస్ ఎడిషన్ చేసాం, లేదా మైనస్ చేసాం, సబ్ట్రాక్షన్ చేసాం. సబ్ట్రాక్షన్ చేసిన ఈ నెంబర్ వచ్చిందా, లేదా ఎడిషన్ చేస్తే ఈ నెంబర్ వచ్చిందా చూడాలి. అంటే ఇప్పుడు 6 కదా వచ్చింది మనకున్నది, ఇది కాబట్టి 7 కాబట్టి ప్లస్ ఎడిషన్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ఉండింది అనుకోండి. 5 ఉంటే ఏం చేస్తాము? -1 చేస్తాం. -1 చేస్తే 6 - 1 అంటే మనకి 5. ఓకే, మనకి ఇచ్చిన సిరీస్ ఏంటి? 7 కాబట్టి ఎడిషన్ చేసాం. ఓకేనమ్మా. ఇప్పుడు నెక్స్ట్ 7కి చూద్దాం. 7 × 2 + 1. ఇంక ఇది మర్చిపోకూడదు మనం. అంటే ఇక్కడ ప్రతి దానికి కూడా 2 + 1 ఇంటూ కదా. ఓకే, ఇంటూ 2 + 1 ఇంటూ 2 + 1 అదే మనకు కావాల్సింది. అంటే ఏంటి? 7 2s ఎంత? 14. 14 + 1 అంటే 15. ఇదిగోండి 15. ఓకేనా. నెక్స్ట్ 15కి చూడండి మనకు వచ్చేస్తుంది. 15కి 2 అంటే 15 2s 30 + 1 అంటే 31. ఓకే, క్వశ్చన్ మార్క్లో వచ్చేస్తుందా మనకి ఎంత? 31. ఓకే, నెక్స్ట్ ఇది చూద్దాం. 63 × 2. 63 × 2 అంటే 126 + 1 అంటే మనకి ఎంత వచ్చేసిందమ్మా? 127. ఇదిగోండి. అంటే ఇక్కడ మనకి 31 × 2 + 1 చేస్తే 63 వచ్చిందా లేదో కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో 31 × 2 అంటే మనకి 62 + 1 అంటే 60. 31 × 2 + 1 అంటే 31 × 2 అంటే 62 + 1 అంటే మనకి 63. మనకు కావాల్సిన ఎలిమెంట్ వచ్చేసిందా? 63. సో అలా అనమాట. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చింది ఆన్సర్? 31 అనేది మన ఆన్సర్. ఓకేనమ్మా, క్లియరా? ఇప్పుడు చూసామా, హైలీ ఇంక్రీజింగ్ చూసాము, అలాగే నార్మల్ ఇంక్రీజింగ్ కూడా మనం చూసాం. ఓకే, నెక్స్ట్ మోడల్ 5 ఏంటమ్మా మనకి? decreasing sequence. సో decreasing sequence is also ఏంటి మనకి? 2 ఉంటాయి. నార్మల్ డిక్రీజింగ్ అండ్ హైలీ డిక్రీజింగ్, రైట్? సో ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం 85, 80, 75, 70, 60. 65. అండ్ వాట్ ఈజ్ నెక్స్ట్? ఇప్పుడు ఇది మనకి ఎలా ఉంది? డిక్రీజింగే కదా, అంటే తగ్గుతూ వచ్చింది కదా. ఇప్పటి వరకు ఎలా చూసాము? 85, 89 సంథింగ్ అలా చూసాం. 6, 11, 21, 36 అంటే మనకి ఇంక్రీజింగ్ సీక్వెన్స్ చూసాం. ఇదేంటి మనకి ఈ మోడల్ వచ్చి ఏంటమ్మా? డిక్రీజింగ్ సీక్వెన్స్ కాబట్టి ఏంటి చూస్తున్నాం. చూడండి, 85 నుంచి ఎంత తగ్గింది? 5 తగ్గింది. 80 నుంచి 75, 75 నుంచి 70, 70 నుంచి 65. ఓకే, 65. సో 65 అంటే మనకి నెక్స్ట్ ఏం వస్తుంది ఇప్పుడు చూద్దాం. ఏంటి ఇందులోంచి ఇది ఎంత తీస్తే వస్తుందమ్మా? ఇప్పుడు మనకి హైలీ డిక్రీజింగ్ అంటే ఏంటి? నార్మల్ డిక్రీజింగ్ అంటే మనం ఎడిషన్ చేయాలి. ఇదైతే సేమ్ అంతే, ఇంక్రీజింగ్ లానే ఇది కూడా డిక్రీజింగ్లో మల్టిప్లికేషన్ అండ్ +or- అంటే సబ్ట్రాక్షన్ అండ్ ఎడిషన్. ఓకే, ఇప్పుడు చూద్దాం. దీనికి డిఫరెన్స్ ఎంత ఉండింది? 5 కదా. 5 తీసేస్తేనే కదా 80 వచ్చింది. సో -5. సో అన్నింటికి కూడా -5 అనండి. ఈ ప్రాబ్లం ఈజీగా అర్థమైపోతుంది మనకి. దీనికి కూడా 5. సో అన్నింటికి డిక్రీజింగ్ సబ్ట్రాక్షన్ 5 కాబట్టి దీనిలో నుంచి కూడా మనం -5 చేస్తే ఎంత వస్తుంది? 60.
మన ఆన్సర్ ఇదేనండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 50, 49, 46, 41, 34 అండ్ వాట్ ఈజ్ నెక్స్ట్? సో చూడండి, సో ఇది కూడా డిక్రీజింగే, వీటి మధ్య డిఫరెన్స్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఓకే, సారీ స్టూడెంట్స్, నార్మల్ డిక్రీజింగ్ మీన్స్ మైనస్. సో ఇంక్రీజింగ్లో మనకి అడిషన్, ఇక్కడేమో సబ్ట్రాక్షన్. ఓకే ఫైన్, సబ్ట్రాక్షన్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏమవుతుంది, దీనికి దీనికి మధ్య డిఫరెన్స్ 1 ఉంది, తక్కువే. సో నార్మల్ డిక్రీజింగ్. సో చూద్దాం, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ -1 తీస్తే మనకి 49 వచ్చింది. సో ఈ 49లోంచి 46కి రావాలి. 46 అంటే ఎంత? -3. సో 46లోంచి 41 అంటే మనకి -5. సో ఇది మనకి -7. సో ఇది మనకి ఎంత వస్తుందమ్మా? -7. ఓకే, -7. మరి ఇక్కడ ఎంత? 39లోంచి ఎంత తీస్తే మనకి సిరీస్ వస్తుంది? వాడు అడిగిన సిరీస్ ఎంత వస్తుంది అని అంటే, ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనకి ఏంటి? ఆడ్ నెంబర్సే కదా. ఆడ్ నెంబర్స్ ఏంటి? 1, ఓకే పక్కన పెడదాం. ఇది 1, 3, 5, 7 అంటే మనకి ఆర్డర్. నెక్స్ట్ ఆర్డర్ నెంబర్ ఏమొస్తుందమ్మా? 9 అంటే -9 అంటే ఎంతమ్మా? 34 - 9. 34 - 9 అంటే మనకి ఓకే 25 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మోడల్ 6 చూద్దాము. మోడల్ 6 ఏంటమ్మా మనకి? మోడల్ 6 ఏమని చెప్పుకున్నాము? కాంబినేషన్స్ ఆఫ్ సిరీస్ చూద్దాం. అంటే 45, 54, 47, నెక్స్ట్ సిరీస్ ఏంటో అడిగాడు చూద్దాము. 49, 56, ఓకే 56 అండ్ 51 అండ్ 57 అండ్ 53. ఇట్ ఈజ్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ సీక్వెన్స్, అన్నీ కలిపి ఉన్నాయి. సో మనకి మోడల్ మారిపోయింది కదా, ఏంటమ్మది? కాంబినేషన్స్. ఓకే, కాంబినేషన్స్ ఆఫ్ సిరీస్. ఓకే ఇదే కదా మనకంటే నార్మల్ ఆర్ డిక్రీజింగ్ సీక్వెన్స్ అనే కదా మనకి, ఆర్ అని చెప్పి నైదర్ అని చెప్పి ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ సీక్వెన్స్ అని ఉండింది. సో ఇక్కడ నార్మల్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఉంది, డిక్రీజింగ్ సీక్వెన్స్ రెండు కలిపి ఉంది కాబట్టి మనకి నైదర్గా మనకి ఆ కాంబినేషన్స్ నేమ్ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. సో కాంబినేషన్స్ ఆఫ్ సిరీస్ చూద్దాం. వాట్ ఈజ్ అంటే ఇక్కడ మనకి 2 సిరీస్లో మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. 2 సిరీస్లో మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. కాంబినేషన్స్ కాబట్టి 2 సిరీస్లో చూద్దాం. అంటే ఈ రెండు చూద్దాము, ఈ రెండు చూద్దాము. నెక్స్ట్ ఇది. సో ఇలా చేస్తే మనకి వస్తుంది. అంటే ఇదంతా ఒక్క సిరీస్, ఇదంతా ఒక సిరీస్. ఓకేనా? ఇదంతా ఒక సిరీస్, ఇదంతా. సో ఈ సిరీస్లో మనకి ఎడిషన్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు, లేదా మల్టిప్లికేషన్ చేసినా సరే ఈ నెంబర్ రావచ్చు. సో ఇక్కడ మనకి ఎంత? 45 కదా. ఫస్ట్ సిరీస్ వేసుకుందాం. ఫస్ట్ సిరీస్ సెకండ్ సిరీస్ని వేసుకుందాం. ఫస్ట్ సిరీస్ ఏంటి? 45, 47, 49, 51, నెక్స్ట్ 53. అంతేనమ్మా? కరెక్ట్గానే వేసాను. ఓకే. నెక్స్ట్ సెకండ్ సిరీస్ ఏంటి? 54, ఇదేంటో మనకి తెలియదు. నెక్స్ట్ 56, నెక్స్ట్ మనకి 57. ఈ సిరీస్ కదా మనల్ని అడిగాడు వాడు. సో ఇది ఎడిషన్ చేసామా, సబ్ట్రాక్షన్ చేసామా అంటే ఈ రెండింటికి 45కి ఎంత కలిపితే 47 వస్తుంది అంటే +2. ఓకే, అంటే ఇక్కడ మనం +2 చేస్తే 47 వచ్చింది. 47కి ఎంత యాడ్ చేస్తే మనకి 49 వస్తుందమ్మా? +2 అంటే వీటి మధ్య డిఫరెన్స్ +2.
ఓకే +2. మరి కింద ఏంటి ఇక్కడ చూడండి, మీకు అర్థం అవడం కోసమే కింద వేసాను. 54 తెలీదు, 56 57, 56 57 అంటే సిరీస్ ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ +1. సో హియర్ ఈజ్ ఆల్సో +1 అండ్ హియర్ ఈజ్ ఆల్సో +1. సో +1 మీన్స్ 51కి +1 చేస్తే 55. సో మనకి వాడు అడిగిన ఆన్సర్ ఈజ్ 55. ఓకే క్లియరా? సో ఇదే మోడల్లో నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాము. 2 15 4 12 6 7 అండ్ x అండ్ y. ఇదేంటి మేడం మధ్యలో XYలు ఎలా వచ్చాయి? మనకి ఇక్కడ 2 సిరీస్ కదా మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము. 6th మోడల్లో 2 సిరీస్ని కదా ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో చూద్దాం. సో 2 సిరీస్ x1ని ఒకవైపు y1ని ఒకవైపు, అలా ఎలా తెలుస్తుంది? సేమ్ ముందు ప్రాబ్లం లాగానే ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుని థర్డ్ ఎలిమెంట్కి లింకప్ చేద్దాం. థర్డ్ ఎలిమెంట్ నెక్స్ట్ ఎలిమెంట్, సో ఎక్స్కి యాడ్ అయింది. నెక్స్ట్ ఇది దేనికి యాడ్ అవుతుంది? y వాల్యూ అండ్ x వాల్యూ మనకి తెలియాలి. y వాల్యూ అండ్ x వాల్యూ తెలియాలి అని అంటే ఇక్కడ మనకి చూడండి 2 4 అంటే ఇక్కడ ఎంత యాడ్ అవుతుందమ్మా +2. ఓకే పెన్ అర్థం అవుద్ది +2. సో 4 నెక్స్ట్ సిరీస్ ఏముంది 6 అంటే ఇక్కడ కూడా ఏంటి +2 అంటే 6కి ఎంత యాడ్ చేస్తే x వాల్యూ వస్తుంది మనకి +2. +2ని యాడ్ చేస్తే మనకి x వాల్యూ వచ్చేస్తుంది ఎంతమ్మా x = 8. x వాల్యూ వచ్చేసిందా 8 అని. నెక్స్ట్ ఇది చూద్దాం. ఇదేమవుతుంది 15 12 ఉంది. అమ్మో డిక్రీజింగ్ అవుతూ ఉంది. ఇదేమో ఇంక్రీజింగ్ అయింది, ఇదేమో డిక్రీజింగ్ అయింది. 15 12 అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. 15లో నుంచి ఎంత తీసేస్తే 12 వస్తుంది -3. -3 చేస్తే 12. నెక్స్ట్ 12 7 ఉంది. 12 7లోంచి -5 చేస్తే 7 వచ్చేస్తుంది. ఓకే నెక్స్ట్ మరి y వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఈ నెంబర్స్ చూడండి ఒకసారి. 5 అంటే మనకి +2 +2 +2 కాబట్టి అవసరం లేదు. కింద నెంబర్ చూడండి -3 -5. -3 -5 కాబట్టి ఇది ఆడ్ నెంబర్ కాబట్టి నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుందమ్మా -7 వస్తుంది. అంటే +7లోంచి -7 తీస్తే ఎంతమ్మా y వాల్యూ ఎంత వస్తుంది 0. అంతే కదా +7 -7 కాబట్టి 0. అవర్ ఆన్సర్ ఈజ్ y వాల్యూ ఈజ్ 0 అండ్ x వాల్యూ ఈజ్ 8. సో ఈ రకంగా మనం 6 మోడల్స్ని కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నేను మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను, ఆ ప్రాబ్లమ్స్ని మీరు ట్రై చేయండి. మనం చెప్పుకున్న 6 మోడల్స్లో నుంచి మీరు ట్రై చేయండి. రిమైనింగ్ ఏమైనా ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం ఒకటి ఇస్తాను చేయండి అమ్మా. 125 80 45 and 20 and what is next series and okay 8 28 116 and 584 and what is next? Okay next problem 2 15. ఓకే ఇప్పుడు చెప్పేసాను కదా, ఇది అవసరం లేదు. ఎస్ 10 14 26 42 and 70 and what is next? సో ఈ 3 ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ని డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.